హలో ఫ్రెండ్స్, ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈ గుడి చాలా విశిష్టమైనది. మేము ఆదివారం రోజు పిల్లల్ని తీసుకొని ఈ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ గుడి ముందు స్వామివారి నామాలు పెడుతుంటే మేము పెట్టించుకున్నాము. ముందుగా ఇక్కడ కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళాము. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున జరిగే స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. ఈ జాతర 5 రోజుల పాటు జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నాము. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత కొండపైన ఉన్న వెంకట నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. కొండపైన ఉన్న స్వామివారి గుడికి వెళ్ళడానికి ఇక్కడ చాలా మెట్లున్నాయి. 400 మెట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకట నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి. మెట్లు సగం ఎక్కిన తర్వాత ఒకసారి చుట్టూ చూస్తే ఇక్కడ ఇలా ఉంది. కొండపైన వెలిసిన వెంకట నరసింహస్వామి నామాల దేవుడు. అంటే మనకు నామాలే కనిపిస్తాయి. స్వామివారు స్వయంభూగా వెలిసిన నామాల దేవుడు. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఇక్కడికి వెళ్ళింది జాతర చివరి రోజు వెళ్ళాము. అయినా భక్తుల రద్దీ ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి మేము మొదటిసారిగా వచ్చాము. ఇవన్నీ మెట్లెక్కేటప్పుడు మధ్య మధ్యలో ఆగి చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకున్నాము. ఇక్కడ కింది నుండి పై వరకు మెట్లన్నీ కూడా పసుపు కుంకుమలతోని భక్తులు చాలా బాగా అలంకరించారు. ఇక్కడ కిందికి దిగేటప్పుడు ఈ స్వామివారి దగ్గర కాయిన్స్ పెడుతున్నారు. ఇక్కడ కరెక్ట్గా కాయిన్స్ ఇక్కడ ఆగితే వాళ్ళ కోరికలు తీరినట్టే అని భక్తుల విశ్వాసం. మేము పెట్టిన కాయిన్ ఆగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇక్కడున్న రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెడితే ఇలా ఆగాలన్నమాట. ఆగితే మన కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసం. నేను మా పెద్ద పాప పెట్టాము. ఇప్పుడు మా చిన్న పాప కూడా పెడుతుంది. చూడండి, ఇక్కడ కనిపించేవన్నీ భక్తులు పెట్టుకున్న రాళ్ళ వరుసలు. మెట్లెక్కేటప్పుడు మధ్య మధ్యలో కూర్చోవడానికి ఇలా కట్టించారు. జాతర అంతా తిరిగి చూసాము. చాలా రకాల షాపులు ఉన్నాయి ఇక్కడ. అంతా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాము. ఫ్రెండ్స్, ఇక్కడ కింది నుండి చూస్తుంటే పైన ఉన్న స్వామివారి దేవాలయం కనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.